మనం చేసుకున్న పోట్లీ బటన్స్ టూగా అన్నీ మనము టాప్ క్లాత్ పైన ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఒక 4 పార్ట్స్గా పెడదామని స్టిచ్ చేస్తున్నాను నేనైతే. ఇంక ఇప్పుడు పైన క్లాత్ పెట్టేసి మనం టాప్ స్టిచ్ చేసుకోవాలి. అక్కడ ఇంకొంచెం లోపలికి మనము పట్టుకోవాలి. దారాలు కనిపించకుండా మనం టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్కి నేను 3.5 పెట్టుకొని నెక్ కట్ చేస్తున్నాను. చిన్న పాపే కాబట్టి కొంచెం బ్రాడ్ తీయాలని తీస్తున్నాను. సెంటర్లో చూసుకొని నెక్ రిటర్న్ చేసి స్టిచ్ చేయడమే. ఆల్రెడీ అది పట్టు క్లాత్ చాలా స్టిఫ్గా ఉంది. కట్ చేసేసి కార్నర్స్లో చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకొని లైనింగ్ క్లాత్ రిటర్న్ చేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి. మీకు నిజంగా ఈ వీడియోస్ హెల్ప్ అయితే మాత్రం లైక్ చేయండి. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే బిగినర్స్ అయినా సరే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్పాలని నేను పర్టికులర్గా వీడియోస్ తీసి మరీ పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ తీయడం ఒక పని అయితే మనం అది ఎడిట్ చేసి టైం తీసుకొని పోస్ట్ చేయడం నా బిజీ టైంలో హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఖచ్చితంగా తీసి దాన్ని ఎడిట్ చేసి పంపించాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఎడిటింగ్ నాకు సరిగా రాదు, బట్ ఎలా ఉంటే అలా పంపిస్తున్నాను. ఏ వీడియో అయినా 3 మినిట్స్ కన్నా ఎక్కువగా ఉండకుండా చూసుకుంటున్నాను. ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ ప్యాచ్ వర్క్ రావాలి అన్నారనమాట వాళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బార్డర్స్ వస్తున్నాయి కదా, ఆ బార్డర్ డిజైన్ కావాలన్నారు షోల్డర్ దగ్గర. అయిపోయిందండి. ఫ్రంట్ అంతా రెడీ చేసేసుకున్నాము. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉంది. మరో వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్